నమస్కారం. ఒకసారి మన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఒకసారి వీడియో చూడండి. 16వ శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. మీకు శుభాకాంక్షలు. ఇది నేను మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు, పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, R&B అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు, ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తాం సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. అందరికీ నమస్కారం. అసెంబ్లీలో స్పీకర్ గారు తన పదవిని స్వీకరించిన తర్వాత, స్పీకర్ గారు మాట్లాడిన తర్వాత, అంటే అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన తర్వాత, సభాధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత, ఆయన ఎలాగో అనుభవశాలి, ఆయన ఎలా మాట్లాడుతారో మన అందరికీ తెలుసు. కానీ కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే తీరు ఏ విధంగా ఉంటుందని గమనించిన ప్రతి ఒక్కరు ఆయన మాట్లాడిన తీరుని చూసి ప్రశంసించక తప్పదు. ఎక్కడా కూడా ఆవేశంతో కానీ ఎదుటి వాళ్ళని చులకనగా మాట్లాడకుండా డైరెక్ట్ మాటలతో ప్రతిపక్ష పార్టీ కూడా లేకపోకుండా భయపడ్డారు. గెలుపును ఆస్వాదించారు తప్ప ఓటమును అంగీకరించలేకపోయారు. ప్రజలు ఇచ్చిన తీర్పు దేన్నైనా సరే అంగీకరించాలి, కానీ ఈరోజు ప్రతిపక్షం లేకపోవడం బాధాకరం అని స్పష్టంగా ప్రతిపక్ష ఎమ్మెల్యే అంటే జగన్ గారిని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా విమర్శిస్తూ తన మాటల వాగ్దాటితో మంచి వివరణగా గతంలో ఏ విధంగా అసెంబ్లీ రన్ అయ్యేది, ఇప్పుడు ఏ విధంగా రన్ అవ్వాలి, అసలు తెలుగు జాతి యొక్క ఔన్నత్యం ఏంటి, తెలుగు జాతి గొప్పతనం ఏంటి, ఇటువంటి విధానాలైనటువంటి మంచి మాటలు మాట్లాడి నిజంగా ప్రతి ఒక్కరి యొక్క మన్ననలు పొందగలిగారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళాలి, ఎలా మాట్లాడతాడో, ఆవేశంగా గింజేసుకుంటాడేమో అది అనుకుంటాడు చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు మాట్లాడిన తీరు చూస్తుంటే చాలా విపులకరంగా, పరిపాలన అంటే నాకు అనుభవం లేకపోవడం కాదు, మంచి అవగాహన ఉంది, ప్రజల యొక్క బాధలేంటి, ప్రజల యొక్క పరిస్థితులు నాకు అవగాహన ఉంది, ఏ విధంగా చేయాలి అనే విధానాలు స్పష్టంగా తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు. చూద్దాం ఇంకా ముందు ఇంకా ఏ విధంగా ప్రవర్తిస్తారో. జై భీమ్ అందరికీ.